కేసీఆర్ గారికి నిన్న సిట్ నోటీస్ ఇవ్వడంతో రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా కేసీఆర్ అభిమానులు అందరూ కలిసి శాంతియుతంగా నిరసన తెలుపుకునే కార్యక్రమం చేశారు. చిన్నపాటి ధర్నా కూడా దిగడం జరిగింది. రేవంత్ రెడ్డి యొక్క దిష్టి బొమ్మను దహనం కూడా చేయడం కూడా జరిగింది. దాంతో పోలీసు వాళ్ళు ఎట్లా ప్రవర్తించారంటే బొమ్మను కాలుస్తే ఉర్రుకి వచ్చి మరి అక్కడ ఉన్న ఆ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలను కావచ్చు మెడలు బట్టి గొంతులు నొక్కి ఇష్టాన్ రీతిలో పోలీసుల లెక్క అయితే వ్యవహరించుకోలే వాళ్ళు. మీరు దొంగల్ని పట్టుకోవాలి, రాష్ట్రంలో పట్టపగలు చోరీ చేస్తున్న లంగను పట్టుకోవాలి, గంజాయి తాగుతున్న బ్యాచ్ని పట్టుకోవాలి, రాష్ట్రంలో చైన్ స్నాచింగ్లు జరుగుతున్న వాళ్ళని పట్టుకోవాలి. ఈ మధ్యలో క్రిమినల్ రేటు కూడా బాగా పెరిగిపోయింది, రేపులు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాంటి వాళ్ళు పట్టుకొని శిక్షించాల్సింది పోయి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి సిట్ విచారణ ఇచ్చుడైందనుకుంటూ ఆ బీఆర్ఎస్ నాయకులు వారు నిరసన తెలుపుకుంటే చిన్నపాటి ధర్నాలు చేస్తే ఆ స్వేచ్ఛ కూడా లేదా? అంటే మీరు కొత్త రాజ్యాంగాన్ని సృష్టించారా, లేకుంటే మీ పోలీస్ చట్టాలు ఇంకా వేరే ఉందా? ఒకసారి ఆ విజువల్ని మీరు చూస్తే తెలంగాణ నిజంగానే ఇప్పుడు తగలబడుతుంది. ఇక ఇదే విషయంలో మళ్ళీ కేసీఆర్కి విచారణ ఇవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలనుకుంటూ మళ్ళీ కొన్ని కొత్త కార్యక్రమాలు పాల్పడితే మాత్రము తెలంగాణ ఖచ్చితంగా తగలబడుతుంది. ఎవరు ఉండరు తెలంగాణ రాష్ట్రంలో. ఫస్ట్ ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారో ఎవరు కూడా ఉండరు. ఒకసారి ఇదే మీరే చూడండి. అయితే ఇప్పుడు ఈ తొరూరు ఎస్ఐ కావచ్చు, ఇది జరిగిన సంఘటన తొరూరు ప్లస్ తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం జరిగింది, ఒక తొరూరులోనే కాదు. ఇక పోలీసుల వైఖరి చూసుకుంటే మీ వెనకాల ఎవరు ఉన్నారో, మిమ్మల్ని ఇట్లా చేయమని ఎవరు చెప్తున్నారో అవన్నీ పక్కన పెడితే రేపు ఒకవేళ అదే బీఆర్ఎస్ పార్టీ అక్కడే అధికారంలోకి వస్తే ఇక మీ పరిస్థితి ఎట్లా ఉండబోతుందో మీరు అర్థం చేసుకోవాలి. కొంచెం మీ మీద ఖాళీ ఒక పల్లెత్తు మాట అంటే నువ్వు ఎస్ఐని అనంతటోడి అయినవా, నువ్వు సీఐ ముందే మాట్లాడేటోడంత అయినవా అనుకుంటూ వీళ్ళు బెదిరిస్తూ ఉంటారు. అట్లాంటిదో సామాన్యుడి గొంతు పట్టుకొని మరి వెనక గుంజినప్పుడు మీకు ఏ చట్టాలు చెప్పినాయి? మరి ఓ సామాన్యుడి గొంతు పట్టుకోవాలని ఎవరు చెప్పారు మీకు? అంటే ధర్నా చేసే స్వేచ్ఛ కూడా లేదా? పోలీసులు ఎట్లా తయారయ్యారంటే ఈ మధ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు లెక్కనే వ్యవహరించుకుంటున్నారు. ఈరోజు వాళ్ళేదో శాంతియుతంగా జరుపుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు చక్కగా ప్రజాపాలన చూసుకోండి, ప్రజల్ని పరిరక్షించే కార్యక్రమాలు చూసుకోండి. అంతేగాని ఈ సామాన్యులపైన చేయెత్తుడు ఈ కాన్సెప్ట్ ఎక్కడిది కొత్తగా? ఎవరు చెప్పారు మిమ్మల్ని ఇట్లా చేయమని? ఎవరు మీ వెనకాల నడిపిస్తూ ఉన్నారు? ఈ లెక్కన అన్ని వీడియో ఆధారాలు ఉన్నాయి. ఒక మనిషి యొక్క గొంతును పట్టుకొని ఇలా తోసేయడం వెనకాల ఆ ఎస్ఐ గారి పైన కూడా యాక్షన్ తీసుకోవచ్చు. ఈ లెక్కన అతనిపైన సుముటగా కేసు తీసుకోవచ్చు, దాన్ని ఆధారాలు ఉన్నా కూడా. ఓన్లీ ఎస్ఐ మీద ఇట్లా ఖాళీ చేస్తేనే అతన్ని స్టేషన్లో పిలిపించి థర్డ్ డిగ్రీ వేసి చిత్తుగా కొట్టి అతని పైన డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారి పైన చేయి వేసిన ఓ సామాన్యుడి గతి ఇది అనుకుంటూ అతన్ని జైలు పాలు చేసే కార్యక్రమాలు చేస్తారు. మరి మీరు మాత్రం సామాన్యుల మీద చేయి వేయచ్చు. ఈరోజు అతని మనోభావాలు దెబ్బతినలేదా? అతను గొంతుకాడ పెట్టేసిర్రు, చేని గట్టిగా పిసికేసి వెనక దోషాల్సిన అవసరం వచ్చింది. మీకు ఏ చట్టాలు చెప్తున్నాయి ఈ విధంగా ప్రజలతో ప్రవర్తించమని? మిమ్మల్ని నియమించింది రాజకీయ నాయకుల్ని కాపాడమని కాదు. ఆ రాజకీయ నాయకుల నుంచి ఒక సామాన్యమైన ప్రజలకు మీరు రక్షక భటులుగా ఉండాలని చెప్పారే కానీ ఈరోజు రాజకీయ నాయకుల కన్నా అద్భుతంగా పోలీసులు తయారవుతూ ఉన్నారు. ఈరోజు దొంగలు పట్టుకుంటే ఎప్పుడో మానేశ్వరు పోలీసులు ఈరోజు ఇట్లాంటి కార్యకలాపాలనే ముందుంటున్నారు. మరీ ఘోరంగా తయారైపోయింది పోలీసు వ్యవస్థ, గాడి తప్పిందని చెప్పుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఏ విధంగా పెరిగిందో మీరు చూస్తలేరా? లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉందా? ఈరోజు రేవంత్ ప్రభుత్వం ఎవరిని సూచిస్తుందో వాళ్ళని పోయి పట్టుకుంటున్నారు తప్ప ఈరోజు దొంగల్ని మీరు ఏం చేస్తూ ఉన్నారు? దొంగలకు అధికారం ఇచ్చినట్టు అయింది. ఈరోజు దొంగలకు ఇష్టం రాజ్యాంగం మీరు దోచుకోబోండి, మిమ్మల్ని మేము పట్టం, మేము ఏమైనా ఉంటే ఈ ప్రజల్ని కానీ బీఆర్ఎస్ వాళ్ళని కానీ కొందరు సోషల్ మీడియాలో కానీ వాళ్ళని పట్టుకుంటామన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ వెనకాల ఎవరుండి నడిపించినా అది సీఎం రేవంత్ రెడ్డి అయినా, లేకుంటే సిబి సజ్జనారెడ్డి అయినా, లేకుంటే రేపు డీజీపీ గారే శివధర్ రెడ్డి గారు అయినా, ఎవరైనా కూడా మీ వెనకాల ఉండి ఇట్లా నడిపించినా కూడా, లేకుంటే పాలకుర్తి యశస్విని రెడ్డి అయినా, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు వెనకుండి నడిపించినా కూడా రాబోయే రోజులు అనేది ఒకటి ఉంటుంది. ఆ రోజు మిమ్మల్ని కాపాడేటోడు ఎవడో, ఆ రోజు మీరు చేసిన ప్రతి వ్యవహారానికి జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేనికోసం? పోలీసు వాళ్ళు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలి, వాళ్ళ సమస్యలు ఏదైనా వస్తే వాళ్ళని తీర్చే కార్యక్రమం దిశగా నడవాలి. అట్లా ఉంది, అట్లా లేదు పోలీసు వ్యవస్థ, అంతా మారిపోయింది.
జస్ట్ నిన్న కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చినందుకు ఇది నార్మల్గా జస్ట్ శాంపిల్ మాత్రమే, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. అదే కనుక నిజంగా సిట్ విచారణ జరిగి ఉంటుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం తగలబడిపోయేది. ఎవరు ఆపమన్నా కూడా ఆగకపోయేది, మొత్తం తగలబడిపోయేది, ఘోరంగా అయిపోయేది పరిస్థితి.